హాయ్ హలో వెల్కమ్ టు కొలువు ముచ్చట్లు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్, వేకెన్సీస్, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. ముందు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 11 ఎస్ఐ సివిల్ 148 ఉన్నాయండి. ఆర్మూడ్ రిజర్వ్డ్ AR 14, స్పెషల్ ఆర్మూడ్ 3, TGSP 12 ఉన్నాయండి. ఈ 4 కేటగిరీస్ బేసిక్ పే వచ్చేసి 42,300 అండి. అప్రాక్సిమేట్గా ఇప్పుడున్న PRC DAల ప్రకారం 65,000 వరకు వస్తుందండి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఇది కూడా సేమ్ బేసిక్ పేలో ఉంది. ఇక ఫైర్ డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. దీని బేసిక్ పే వచ్చేసి 38,890. ప్రిజనర్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జైలర్ మెన్ 14, డిప్యూటీ జైలర్ ఉమెన్ 1. ఓవరాల్గా 275 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఈ పోస్టులన్నీ జోనల్ వైజ్ ఉన్నాయండి. జోన్ 1 టు జోన్ 7. జోన్ 1 కాళేశ్వరం, వీటిలో వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కొమరం భీం, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు వస్తాయండి. నెక్స్ట్ బాసరా, వీటిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జగిత్యాల వస్తుంది. జోన్ 3 వచ్చేసి రాజన్న జోన్. ఇక్కడ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ భద్రాద్రి జోన్కి వస్తే భద్రాద్రి, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్ అనేది ఉంది. ఇక యాదాద్రి జోన్కి వస్తే సూర్యాపేట, నల్గొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంది. చార్మినార్ జోన్లో హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ ఉందండి. లాస్ట్ జోగులాంబ జోన్లో మహబూబ్నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు అంటే పాత మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తం ఉందండి. ఇప్పుడు మనం ఈ జోన్ వైజ్ కనుక చూసుకుంటే ఎస్ఐ సివిల్ వచ్చేసి జోన్ 1లో 15 వేకెన్సీస్ ఉన్నాయండి. బాసరా జోన్లో 29. ఇదే ఇక్కడ AR అయితే 6, ఫైర్ ఆఫీసర్ అయితే 4. జోన్ 2లో సివిల్ 29, AR 2, ఫైర్ ఆఫీసర్ 5. ఓవరాల్గా చార్మినార్ జోన్లో ఈసారి వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. ఓవరాల్గా సివిల్ 148, 14 AR, 39 వచ్చేసి ఫైర్ ఆఫీసర్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి పోస్ట్ కోడ్ 14, 18, 19కి అయితే చూద్దామండి. ఇవి కంటిన్యూస్ జోన్ అండి, అంటే పర్టికులర్ జోన్స్లో వేకెన్సీస్ అనేవి ఉండవు. ఇది CZC అని ఉంది కదండి, ఇందులో ఉన్న వేకెన్సీస్ని పాపులేషన్ వైజ్ ప్రపోర్షనేట్గా ఇస్తారనమాట. సో కాళేశ్వరంలో ఒక పోస్ట్ అండి, TGSP, డిప్యూటీ జైలర్ 1. ఇలా చూసుకున్నట్టయితే చార్మినార్లో ఎక్కువ ఉన్నాయండి, 4 ఉన్నవి. డిప్యూటీ జైలర్ కూడా 4 ఉన్నాయి. ఓవరాల్గా 12 TGSP ఉన్నాయండి. డిప్యూటీ జైలర్ మెన్ 14, డిప్యూటీ జైలర్ ఉమెన్ 1. ఈ పోస్టులను అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అయితే చూద్దామండి. OCBC ఇంక్లూడింగ్ EWS అయితే ఫీ ఉంటుంది, ఎంత అనేది మెన్షన్ చేయలేదండి. అండ్ SC STకి కన్సెషన్ ఉంటుంది మాత్రమే చెప్పారు, ఎంత అని చెప్పలేదు. అది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క పోస్టు అడిషనల్గా మనం అప్లై చేసినప్పుడు 50 రూపీస్ ఎక్స్ట్రా అని మెన్షన్ చేసినారు. ఆన్లైన్లో మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. మేజర్గా ఇక్కడ ఏంటంటే మనం ఫిల్ చేసే ముందు ఆన్లైన్ అప్లికేషన్, SC సర్టిఫికేట్ కానీ, EWS సర్టిఫికేట్ కానీ, నాకు అన్నీ లేటెస్ట్వి అడుగుతున్నారండి 1 ఏప్రిల్ నుంచి. SCలో అయితేనేమో కేటగిరీ వైజ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అడుగుతున్నారు. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుందండి. పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని అడుగుతుంది. SSC డిగ్రీ, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, క్రిమిలేయర్ కానీ, EWS సర్టిఫికేట్, ట్రైబల్ ఏరియా అయితే వాళ్ళ సర్టిఫికేట్, ఒకళ్ళు ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఉమెన్ రిజర్వేషన్ అయితే ఉంటుందండి.
1/3 ఉమెన్ రిజర్వేషన్ అండి. 11, 16, 17 పోస్ట్ కోడ్లో అంటే ఎస్ఐ సివిల్, ఎస్ఐ సివిల్, ఎస్ఐ స్పెషల్ ప్రొటెక్షన్ అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్. అదే 12 అంటే ఏఆర్లో వచ్చేసే వరకు 10% ఉంటుందండి. అదే కోడ్ 13, పోస్ట్ కోడ్ 14 అండ్ పోస్ట్ కోడ్ 18 వచ్చేసి అవి ఓన్లీ మెన్స్కి అండి. సో అక్కడ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉండదు. ఈ పోస్ట్లో అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అయితే చూద్దామండి. మినిమం వచ్చేసి 21 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్. యాజ్ పర్ జీవో 87 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉందండి అందరికీ. సో 30 ఇయర్స్ అనేది అందరికీ జనరల్గా రిలాక్సేషన్. నెక్స్ట్ ఎంప్లాయీస్ అయితే ఇంకో 5 ఇయర్స్ అండి, అంటే 35 వరకు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్, ఎన్సీసీ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ ఉంటుందండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే ఎనీ డిగ్రీ అండి, కానీ 29 జూలై నోటిఫికేషన్ వచ్చే రోజుకి పాస్ అయి ఉండాలి అనేది కండిషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా కన్సిడర్ చేస్తారండి, కాకపోతే అది ఏఐసిటీ అఫిలియేటెడ్ అయి ఉండాలి. పోస్ట్ కోడ్ 17 అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి అయితే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంది. అది కంపల్సరీ ఎలిజిబుల్ అయి ఉండాలండి. ఇక్కడ మెల్కర్ స్టాండర్డ్స్ అయితే చూసుకోవచ్చండి. డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలండి. పీజియన్ చెస్ట్, నాక్ నీస్, వెరికోస్ వీన్స్ వీళ్ళందరూ ఇన్ఎలిజిబుల్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకుందామండి. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 200 మార్క్స్కి ఉంటుందండి. 100 మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, 100 జనరల్ స్టడీస్. ఓవరాల్గా అయితే మనకి 3 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయో చూద్దాము. అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, మెన్సురేషన్, క్లాక్స్, క్యాలెండర్స్. రీజనింగ్లో వచ్చేసి సిమిలారిటీస్, డిఫరెన్సెస్, విజువల్ మెమరీ, డిసిషన్ మేకింగ్, అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా ఉంటుందండి. జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ప్రిన్సిపల్ ఆఫ్ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ, ఇండియా తెలంగాణ రెండు వస్తుందండి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. తెలంగాణ మూమెంట్ అండి 3 phases. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% అండి ఓసీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 25% బీసీ, 20% ఎస్సీ ఎస్టీ అండి. అంటే 200 మార్క్స్లో 30% అంటే 60 మార్క్స్ తెచ్చుకోవాలండి. బీసీ వాళ్ళైతే 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 మార్క్స్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అయితే ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉందండి 20%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 200కి 100 మార్క్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి, 100 రాంగ్ అయ్యాయి అనుకోండి, 100లో 20% అంటే 20 మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి వచ్చిన 100 మార్క్స్ నుంచి. సో ఫైనల్ స్కోర్ 80 మాత్రమే ఉంటుంది. పేపర్ 2 లాంగ్వేజెస్ అండి, ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ, మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి. ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయండి. ఫస్ట్ 1600 మీటర్స్ అండి మెన్స్కి అయితే, ఉమెన్స్కి 800 మీటర్స్. ఇక్కడ 7 minutes 15 seconds అనేది టైం ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 9 minutes 30 seconds. అదే ఉమెన్స్కి 800 మీటర్స్కి 5 minutes 20 seconds అనేది ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వెంటనే ఫిజికల్ మెజర్మెంట్స్ చేస్తారండి. హైట్ వచ్చేసి 167 ఉండాలి మెన్, ఉమెన్ 152. ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే రిలాక్సేషన్ ఉంటుంది, 160 centimeters ఉంటే సరిపోతుందండి మెన్స్. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 centimeters సరిపోతుంది. ఇది అయిన తర్వాత లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ ఉంటాయి. లాంగ్ జంప్ మెన్స్ వచ్చేసి 4 meters, ఉమెన్ 2.5, షార్ట్ పుట్ 7.26 kgs 6 meters, వేరాజ్ ఉమెన్స్కి వచ్చేసి 4 kgsది 4 meters. తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది 4 papers అండి. పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి సపరేట్ చేసినారు. అంటే పార్ట్ ఏ వచ్చేసి ఆబ్జెక్టివ్ 25, డిస్క్రిప్టివ్ 75. పేపర్ 2లో కూడా అంతే, పార్ట్ ఏ ఆబ్జెక్టివ్, పార్ట్ బి డిస్క్రిప్టివ్. 100 మార్క్స్ 100 మార్క్స్. ఈ 2 క్వాలిఫైయింగ్ నేచర్ అండి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 3, పేపర్ 4 మాత్రమే మెరిట్కి ఎవాల్యుయేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ కోడ్ 11, 17, 18, 19కి 200 మార్క్స్ అండి, 3 and 4.
12, 14, 16 అంటే ఏఆర్, టీజీఎస్పీ, స్పెషల్ ప్రొటెక్షన్ వాళ్ళకి 100 మార్క్స్. వాళ్ళకి మిగతాది వాళ్ళ ఫిజికల్ ఈవెంట్స్లో మెరిట్ని బట్టి వస్తుంది. అయితే ఈ 25 మార్క్స్ ఏవైతే పేపర్ 1, పేపర్ 2లో పార్టీ ఉన్నాయో వాటికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి, 25%. అంటే 1/4. ఇందాక 1/5 ప్రిలిమినరీలో, ఇది 1/4. అయితే ఇది ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టి అయితే ఓన్లీ పేపర్ 1, 2కి మాత్రమే ఉంది, 3 and 4కి లేదు. సో ఏదైతే ఎవాల్యుయేట్ చేస్తారో అందులో మాత్రం ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉన్నట్టయితే ఇవ్వలేదు. మనకి ఇక్కడ 40% ఓసీసీ తెచ్చుకోవాలి మార్క్స్ అండి, 35% ఓబీసీ, 30% ఎస్సీ అనేది మినిమం క్వాలిఫైయింగ్. అంటే ఎవరు క్యాండిడేట్స్ లేకపోయినా బ్యాక్లాగ్ వెళ్తాయి కానీ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి రావన్నమాట మినిమం మార్క్స్లో రాకపోతే. పోస్ట్పోన్మెంట్ రిక్వెస్ట్లు ఉండవండి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి. సపరేషన్ విత్ హోల్డింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం పైన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సప్రెస్ చేయడం కానీ, ఏమైనా కేసులు ఉన్నా చెప్పకపోవడం కానీ, ఇవన్నీ అటెస్టేషన్ ఫాము సెలెక్ట్ అయినప్పుడు మనకి ఇస్తారండి. అందులో అలా ఫిల్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో తెలిసిపోతుంది. అప్పుడు ఇమీడియట్గా మన క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేస్తారండి. ఫాలోఅవుట్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఇందాక చెప్పాను కదండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే అది నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వరండి. మెరిట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరికి రాకపోతే ఆ మిగిలిన వేకెన్సీస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, బ్యాక్లాగ్ పోస్ట్ లాగా ఉంటాయి. ఇది కొత్త పెన్షన్ స్కీమ్ వైజ్ ఉంటుందండి. పోస్టులు అనేవి 1/9/2004 తర్వాత రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ అదే ఉంటుంది. దీన్ని సిపిఎస్ అంటారు. ఇది వచ్చేసి గ్రేడేషన్ టేబుల్ అండి, 12, 13, 14, 16 కోడ్కి. అంటే ఏఆర్, స్పెషల్ ఏఆర్, టీజీఎస్పీ, స్పెషల్ ప్రొటెక్షన్కి అండి. మనకు ఈ మార్క్స్ అనేది ఈ కేటగిరీలో సెలెక్ట్ అవ్వాలంటే ఈ మెరిట్స్ అనేవి కావాలండి. 4 minutes 15 secondsలో చేస్తే 100 మార్క్స్ వస్తుందండి, 1600. అదే ఉమెన్స్కి అయితే 800 3 minutesలో, 3 minutes 5 seconds. మీరు ఒకవేళ 6 minutes 50 secondsలో చేశారనుకోండి మీకు 50 మార్క్స్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయడానికి అవుతాయండి, కానీ అన్ని పోస్టులకు కాదు, ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన పోస్ట్ కోడ్లకు మాత్రమే. ఫైనల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ అండి ఇది. ఇంగ్లీష్ పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అండి ఇది, 25 మార్క్స్. ఇందులో వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ ఇస్తారండి. కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. మిగతా 75 మార్క్స్ డిస్క్రిప్టివ్ అండి. పేపర్ 2 కూడా అంతే అండి, మనం తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు, ఉర్దూ చూస్ చేసుకుంటే ఉర్దూ. 25 మార్క్స్ సేమ్ యూసేజ్ ఆఫ్ వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్ సేమ్, బట్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ అంతే. 75 మార్క్స్ డిస్క్రిప్టివ్. ఇక్కడ మెయిన్గా మనకు ఎవాల్యుయేట్ చేసేవి పేపర్ 3, పేపర్ 4. పేపర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్లో కూడా సేమ్ టాపిక్స్ అండి, రీజనింగ్లో సేమ్ టాపిక్స్ ప్రిలిమినరీలో ఉన్నవి. ప్లస్ పేపర్ 4లో వచ్చేసి మనకి పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుందండి. ఎథిక్స్, సెన్సిటివిటీ అంటే వీకర్ సెక్షన్స్ గురించి ఉంటుందండి. ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, ఉమెన్ కమిషన్ గురించి వాటిపైన క్వశ్చన్స్ ఉంటుంది. మైనారిటీ కమిషన్, బీసీ కమిషన్ ఇలా అన్నమాట. ఎథిక్స్ ఇప్పుడు ఎవరైతే కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాడో అక్కడ మనము ఆ సిచ్యువేషన్ తగ్గ ఆన్సర్ అనేది చూస్ చేసుకోవాలి. వీటికి పర్టికులర్ ఆన్సర్స్ అనేవి ఉండవండి. ఇది తెలంగాణ మూమెంట్ అండి, 3 phases అనేవి. 7th టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్. ఇక్కడ అన్ని ప్రొఫార్మర్స్ అయితే ఇచ్చారండి, మనకు కావాల్సిన సర్టిఫికేట్వి. మన దగ్గర ప్రొఫార్మర్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.